ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఒక్కో కుటుంబానికి 3,000. ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులైతే వేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిర్ణయించింది. వరదలతో ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు 2,000 చొప్పున మాత్రమే అందించింది. ప్రస్తుతం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో 1,000 రూపాయలను అధికంగా పెంచి 3,000 రూపాయలను ఒక్కో కుటుంబానికి అందించినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇతర సరుకులను కూడా వరద బాధితులకు అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ప్రొమోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయనట్లు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం, నిత్యావసర సరఫరాకు 15.29 కోట్లతో విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 14 పట్టణాలకు తాగునీటి సరఫరాకు 14.84 కోట్లు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఆహారం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవల కోసం మరో 26.50 కోట్లు మంజూరు చేసింది. ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.